ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక డాక్టర్ ఫ్రెండ్ని అయితే కలిశాను. సో ఆయన ఏం చెప్పాడంటే ఒక కొత్త విషయం చెప్పాడు. అది మనిషికి యాంగ్జైటీ ఉంటుంది కదా, మనకి చాలామందికి యాంగ్జైటీ అనేది అంటే యాంగ్జైటీ ఉంటుంది. సో అది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఏంటంటే మనం భోజనం చేసే విధానంలో కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే యాంగ్జైటీ ఉంటుందో జనరల్గా వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా అంటే నమలకుండా గబగబా తినేస్తుంటారు అన్నమాట. సో ఆయన నాతో పాటు ఒక 4-5 మిత్రులకి పోటీ పెట్టాడు. ఒక టైమర్ పెట్టి ఒక పిజ్జా తీసుకున్నాం. అందరమే తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క తీసుకొని 30 సెకండ్స్ వరకు నమలమన్నాడు. సో స్టార్ట్ చేసాం. నేను ఎప్పుడు పెట్టుకున్నానో ఎప్పుడు తినేసానో కూడా తెలియలేదు. ఫస్ట్ నాదే అయిపోయింది. సో అప్పుడు ఆయన చెప్పాడు అనమాట 30 సెకండ్స్ ఎందుకంటే 30 సెకండ్స్ దాన్ని మనం నమిలి తిన్నప్పుడు అది కంప్లీట్ డైజెస్ట్ అవుతుంది. అంటే డైజెషన్ ఈజీగా అవుతుంది బాడీలో. నెక్స్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఆ 30 సెకండ్స్ నమిలినప్పుడు మన లాలాజలంతో ఆ ఫుడ్ అనేది మిక్స్ అయ్యి అది మరింత టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ పీస్ నేను మిస్ అయ్యాను కదా, మళ్ళీ నాకు ఇంకో పీస్ ఇచ్చాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో ఈసారి నేను అబ్జర్వ్ చేశా, కంప్లీట్గా మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం కంగారుగా ఆదరాగా ఏదో ఆలోచిస్తూ తినే కంటే ఫుడ్ తినేటప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తింటే మరింత వంట పడుతుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే మీరు ఈసారి మరి భోంచేసేటప్పుడు 30 సెకండ్స్ నమిలి తినడానికి ట్రై చేయండి. ఎలా ఉందో తిన్న తర్వాత టేస్ట్ ఏమన్నా తేడా తెలిసిందే, మీ డిఫరెన్స్ ఏమైతే అబ్జర్వ్ చేశారో అది కామెంట్ చేయండి. ఇదే విషయాన్ని నేను తర్వాత ఒకసారి పేపర్లో కూడా చూశాను. ఇదే విషయం వాళ్ళు ఏం చెప్పారంటే 30 టైమ్స్ నమలమని చెప్పారనమాట. సో ఆల్మోస్ట్ 1 సెకండ్కే ఒకసారి నములుతాం కాబట్టి సేమ్ మ్యాటర్ 30 టైమ్స్ నమిలి తినమని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే మనం తినే ముందు ఒకసారి ఏ పదార్థాలు ఉన్నాయో కాస్త అబ్జర్వ్ చేయమని చెప్పారు. దానివల్ల ఏంటంటే మన బాడీలో అంటే వెంటనే గబాలను ప్లేట్లో పెట్టుకొని మింగేయకుండా ఒకసారి దాన్ని చూస్తూ ఉంటే దానివల్ల మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో జీర్ణం చేయడానికి అవసరమైనవి అవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఉత్పత్తి అయిన తర్వాత ఈజీగా మనం డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. అది చూసినప్పుడు కూడా కొంత మనకి ఫీలింగ్ రావడం వల్ల కొంత తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. సో ఇది ఈ 30 సెకండ్స్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.